నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజల కోసం పనిచేసే వారికే కౌన్సిలర్ టికెట్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో దొంగల భయం, వరుసగా చోరీలు, బెబ్బెలెత్తున్న ప్రయాణికులు, సీసీ కెమెరా నిఘా ఎక్కడ? నంద్యాలలో స్మార్ట్ కిట్లు పొందడంలో ఉదాసీనత, నెలాఖరుతో ముగియనున్న గడువు తీసుకోకపోతే అనర్థాలే, అధికారుల వెల్లడి. నంద్యాల పట్టణంలో సమస్యలున్నాయా? మీ సమస్యలకు పరిష్కార మార్గం మీ చేతులే ఉంది. పురమిత్ర యాప్ ద్వారా సమాచారం తెలపండి. కమిషనర్ స్టేషన్. శ్రీ పింగళి సూరన్న స్మారక శాఖ గ్రంథాలయం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన, విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసిన కమిషనర్ స్టేషన్. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన, లింగోద్భవం, అభిషేకాలు, పూజలు, శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం, తిలకించిన భక్తులు. నంద్యాల శ్రీ ప్రథమానందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రావోస్ కాలేజ్ సంస్థ చైర్మన్ అప్పారావు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత రైతులకు విడుదల, రైతులకు అందజేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి. చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించాలి, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడే ఓపిక కూడా లేని కొంతమంది కౌన్సిల్ సభ్యులు కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన వెంటనే 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించామని, త్వరలోనే తమ చేతుల మీదుగా ప్రజలతో కలిసి ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. శోభా కాలనీ, విశ్వరూప నగర్, మంగళ కాలనీ, గాయత్రి గుడి కాలనీలో త్వరలోనే సీసీ రోడ్డును నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తన కృషి ఆగదని, ముస్లింల సోదరుల కోసం షాదీఖానా, ఈద్గా వద్ద సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ బాబు, వైస్ చైర్మన్ నాయ ప్రస్తుత్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిన వర్క్స్ ఉన్నాయి. ఇంకా కౌన్సిలర్స్ కొంతమంది చింతకుండలో కొన్ని సమస్యలు చెప్పినారు, తర్వాత ఆ అక్క వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పినారు. అవి కూడా వారం రోజులు టైం ఇచ్చి ఆ వారం రోజుల టైంలో కూడా పూర్తి చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రోడ్డు మీద రోడ్డు వేయడం అది మనము చేయలేము కాబట్టి, అది పర్మిషన్ లేదు కాబట్టి దాన్ని ప్యాచింగ్ చేస్తారో, లెవెలింగ్ చేస్తారో, ఏం చేస్తారో వారం రోజుల టైంలో ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లు పూర్తి చేయాలని చెప్పి కూడా మరి అధికారులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి పెద్దలకి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పైన నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంకా 2లోనే ఇంకా రావాల్సి అది మనం యాక్చువల్గా పడక దాని తర్వాత ఏం లేదు. యాక్చువల్గా ఫస్ట్ 1 ఫ్లోర్ అడిగిన, 1 అయితే ఇస్తలే అంటే 1 అయితే ఇస్తా అంటే 2 కూడా ఇంటివ్వట్లే అని చెప్పి 2 అడిగిన. ఇది ఈ 2 దాంట్లో మనం అడ్జస్ట్ చేసాను. అది అండ్ రోడ్డు ఇది కాదు, అవి నేను నువ్వు మాట్లాడిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సాధారణ సమావేశం యొక్క శాశ్వత ఎక్స్ ఆఫీషియో మెంబర్ మన గౌరవ ఎమ్మెల్యే మేడం గారు, యువ నాయకురాలు గారు శ్రీమతి భూమా అఖిలప్రియ గారికి, అలాగే గౌరవ చైర్మన్ గారి అందరి కొరకు
వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నదని, వాటి నుంచి ప్రజల ద్వారా పలు రకాలుగా ఫిర్యాదులు వచ్చుచున్నవని జిల్లా అధికారులు కూడా తెలియజేసి ఉన్నారు. అంతేకాకుండా సుముఖత వ్యక్తం చేస్తూ నంద్యాల మున్సిపాలిటీ వారిని సంప్రదించగా వారి దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరటకు నంద్యాల మున్సిపాలిటీ వారు కూడా పైన తలపరిచిన మొత్తమును ఏబీసీ మరియు ఏఆర్బి కార్యక్రమము చేయుటకు గాను అడ్వాన్స్ రూపేణ ఈ కార్యక్రమము చేసిన చైర్మన్ గారికి, రామలింగారెడ్డి గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్స్కి, అధికారులకి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కౌన్సిల్ మీటింగు మామూలుగా పెడుతున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారం పార్టీ వాళ్ళు చేసే ఏదైనా తప్పులు కానీ, లేకపోతే సలహాలు కానీ, సూచనలు కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాకు పనులు జరగలేదు అని ప్రజా సమస్యలు తీసుకొచ్చి మాట్లాడే ఒక వేదిక ఎన్నిసార్లు చెప్పినా ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి రాలేదని చెప్పి అనుకోవచ్చు. అట్లా అసెంబ్లీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడలేకపోతున్నారు. ఇట్లా ఆలగడ్డలో మిగతా చాలా చోట్ల కూడా బయటికి వచ్చి సమస్యలు చెప్పుకున్నంత ఓపిక కూడా ఈరోజు వాళ్ళు పెట్టకపోవడం అనేది చాలా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. నంద్యాల బస్టాండ్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు బెంబెలెత్తుతున్నారు. చాలా మంది ఎవరికి చెప్పుకోలేక వెళ్ళిపోతున్నారు. అధికారులు మాత్రం ప్రయాణికులు రక్షణ చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. స్త్రీశక్తి పథకం అమలు నేపథ్యంలో బస్టాండ్లో రద్దీ పెరిగిపోయింది. దీనికి అనుగుణంగా బస్సులు చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు చెప్తున్నారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా దొంగతనాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రయాణికుల భద్రతపై సందేహాలు తలెత్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ద్వారా రోజు 15,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. నంద్యాల డిపోలో 106 బస్సులు రోజు 40 రూట్లలో తిరుగుతూ 42,000 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆర్టీసీ ద్వారా రోజు 16 లక్షల ఆదాయం వస్తోంది. ఆర్టీసీ బస్టాండ్లు ఉన్నాయి. వీటిలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి అమరావతి కమాండ్ కంట్రోల్ కేంద్రం, నంద్యాల 2వ పట్టణం పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానమే ఉన్నాయి. ఇవి పనిచేస్తున్నాయో లేదో అర్థం కాని పరిస్థితి. దీంతో కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల 16 సీసీ కెమెరాలు కొత్తవి ఏర్పాటు చేశారు. అయినా కూడా బస్టాండ్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 నెలల క్రితం స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి పంపిణీ బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రేషన్ డీలర్లకు అప్పగించింది. ఇప్పటికీ వేల సంఖ్యలో లబ్ధిదారులు కార్డులు తీసుకోలేదు. వీరిలో వలస వెళ్లిన వారు అత్యధికులు ఉన్నారు. నెలాఖరులోపు కార్డులు పొందకుంటే వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలపై పరిష్కార మార్గం కోసం పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ సమస్య పరిష్కార మార్గం మీ చేతుల్లో లభిస్తుంది. మున్సిపల్ కమిషనర్ శేషన్న ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వర్షాకాలం వెళ్లి చలికాలం మొదలైందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా శానిటేషన్ పనులు సిబ్బంది వేగవంతం చేయడం జరిగిందని, ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే వార్డుల్లో ఉన్న సమస్యలను సచివాలయ ఈవెంట్కి వెళ్లి సమస్య చెప్పాల్సిన అవసరం లేకుండా మీ వద్దకే మీ చేతుల్లోని పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఏ సమస్య అయినా కూడా అందులో పొందుపరిస్తే పరిష్కార మార్గం వెంటనే జరుగుతుందని,
మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు, పురమిత్ర ద్వారా చెల్లించవచ్చని, అదేవిధంగా ఏ సమస్య అయినా పరిష్కార మార్గం కోసం పురమిత్ర యాప్ ద్వారా పరిష్కార మార్గం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. గమనించాలి, వర్షాకాలం వెళ్ళి చలికాలం కార్తీక మాసంతో ఎంటర్ అయిపోయింది. అందువల్ల క్లైమేట్ మార్పుల వల్ల ఇష్యూస్ కొన్ని క్రాపప్ అవుతూ ఉంటాయి. చలి పెరుగుతుంది కాబట్టి చలికి సంబంధించి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా పట్టణంలో జరుగుతున్నాయి. మీరందరూ కూడా మున్సిపాలిటీ ఇస్తున్నటువంటి సేవల గురించి వాకప్ చేయడానికి కానీ, మీకు ఏదైనా కానీ గ్రీవెన్స్ ఉంటే చెప్పడానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి, అదేవిధంగా సచివాలయానికి వెళ్ళి మీ యొక్క సమస్యల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పురమిత్ర అనేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ను మీ యొక్క సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే కనుక గూగుల్ స్టోర్లోకి వెళ్ళి, ప్లే స్టోర్లోకి వెళ్ళి పురమిత్రాన్ని కొడితే యాప్ వస్తుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకున్నటువంటి ఏ సమస్య గురించి అయినా కూడా దాని ద్వారా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మున్సిపాలిటీ సిబ్బంది నుండి మా యొక్క ఇంజనీర్ విభాగం కానీ, శానిటేషన్ విభాగం కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం కానీ, రెవెన్యూ విభాగం కానీ, అలాగే సంక్షేమ సంబంధించినటువంటి ఎస్హెచ్జి గ్రూపులు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ యొక్క యాప్ ద్వారా మీరు గ్రీవెన్స్ కింద పెడితే కనుక మేము వచ్చేటువంటి గ్రీవెన్స్ను గమనించి దాని సొల్యూషన్ వెతికి మళ్ళీ ఆ యాప్ ద్వారానే మీకు రిప్లై ఇస్తాం. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటారనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ ఇది ఒక అంశం. అదేవిధంగా పట్టణంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కూడా గమనించాల్సి కోరుతున్నాం. ఆర్థిక సంవత్సరం మనకు ఇంకా క్లోజర్లోకి వస్తుంది కాబట్టి మేము ఈ యొక్క రెవెన్యూ వస్తువులకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఈ యొక్క డ్రైవ్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, అదేవిధంగా వాటర్ ఛార్జెస్ కానీ, అదేవిధంగా షాప్ రూమ్ రెంట్లు కానీ, అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్స్ షాపులకు సంబంధించి డిఎన్ఓ ట్రేడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా డ్యూస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే క్లియర్ చేసి కోరుతున్నాం. సో ఇది రెండో అంశం గమనించాలి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అంశం. టౌన్ ప్లానింగ్లో అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ జీవితంలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. ఆ యొక్క కట్టుకున్నటువంటి ఆ యొక్క క్రమంలో అది ప్రాపర్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించకుండా అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఉన్నప్పటికీ వాటిని కొనుక్కొని ఇల్లు కట్టుకొని రకరకాల అవస్థలు పడుతుంటారు. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం వారు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను రెగ్యులైజ్ చేసేటువంటి స్కీమ్ వచ్చింది. ఈ యొక్క స్కీమును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకుంటారని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు ప్లాన్ ఇచ్చి ఉంటాం, ఈ ప్లాన్కు అనుగుణంగా కాకుండా ప్లాన్ డివియేట్ అయిపోయి కానీ లేకపోతే ప్లాన్ లేకపోకుండా కూడా ఇల్లు కట్టుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలా ఉన్నాయి. అటువంటి విషయాలు కూడా ప్రభుత్వం వారు గమనించి బిపిఎస్ అనేటువంటి ఒక స్కీమ్ ఇచ్చారు. ఇది 120 రోజుల వరకు ఉంటుంది. అంటే జనవరి వరకు ఇది ఉంటుంది, ఫిబ్రవరి 22 వరకు ఉంటుంది. సో దీన్ని గమనించుకోవాల్సి కోరుతున్నాం. చాలామంది ఇల్లు కట్టుకున్నప్పుడు డివియేషన్ ఉందా కానీ ఇంకా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కనుక కట్టుకుంటారు. అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వ వారు చక్కటి అవకాశం ఇచ్చారు. అంటే కొంతమంది అనుకోవచ్చు ఇంతకుముందు కూడా ఇలాంటి స్కీమ్ వచ్చింది కదా, మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అది దాంట్లో స్పష్టంగా చెప్పారు. ఆర్డర్స్లో స్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు ఇచ్చినటువంటి స్కీమ్లో వాలంటరీ మీకు ఇష్టమైతే కట్టుకోవచ్చు లేకపోతే లేదని. కానీ ఈ విభాగాలు వచ్చినటువంటి ఆర్డర్స్లో చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు డివైడ్ కట్టుకుంటారో ప్లాన్ లేకుండా కట్టుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయించుకోవాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దానికి సంబంధించి కంప్లీట్గా సమాచారం మీకు ఏమైనా
చొరవ ఉంది అనుకుంటే కనుక మా యొక్క సచివాలయాల్లో వీటికి సంబంధించిన కంప్యూటర్ సమాచారం ఉంచాం. సచివాలయాల్లోకి వెళ్ళి ప్లానింగ్ సెక్రటరీ ఒకసారి కలిస్తే కనుక ఈ యొక్క ఎల్ఆర్ఎస్ సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ సమాచారం ఇస్తారు. కాబట్టి ప్రజలు ఎవరైతే ఆ యొక్క లేఅవుట్లలో మీరు సైట్లు కూడా అనుకొని ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా ఇల్లు ప్లాన్ డివేట్ అయ్యి లేకపోతే ప్లాన్ లేకుండా కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ను సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కానీ గురించి కానీ వాటర్ ఇష్యూస్ కానీ స్ట్రీట్ లైట్ ఇష్యూస్ కానీ ఇతర ఇష్యూస్ కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ యొక్క యాప్ ఇందాక ఆ యొక్క యాప్ను సద్వినియోగపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. శ్రీ పింగళి సూరన్న స్మారక శాఖ గ్రంథాలయం నంద్యాల వేదికగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కృష్ణదేవరాయల ఆస్థాన కవి అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన పింగళి సూరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కోలాట ప్రదర్శన, పద్యాలు, పాటలు, ప్రసంగాలు చేశారు. కవులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, ఎండి రఫీ గ్రంథాలయాలపైన పలు కవితలు, ప్రసంగాలు చేశారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శారదాపేట విద్యాసంస్థ అభివృద్ధి కమిటీ సభ్యురాలు పి వసుంధరాదేవి ప్రసంగిస్తూ గ్రంథాలయాల పట్ల తనకున్న మక్కువను విద్యార్థులతో పంచుకున్నారు. గ్రంథాలయ ఇన్ఛార్జ్ శ్రీధర్ మాట్లాడుతూ నిజ జీవితంలో పుస్తక పఠనం ప్రాముఖ్యత గురించి తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బండి శేషన్న మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలు ఈ గ్రంథాలయాలని, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, గ్రంథాలయాలను మనకొడకు అవసరమగు గ్రంథాలయ సెస్ నిధులను త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. జీ సుకన్య 9th క్లాస్ బి సెక్షన్ ఎలక్ట్రీషియన్ అందరు రెడీగా ఉన్నాడమ్మా. జీజీహెచ్ ఎస్ చెప్తాను. అలానే రుచిత టాప్ క్లాస్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా నేను యువతకు తెలియజేయడం ఏమనగా, ప్రెస్ రూపంలో మనము సెల్లుకు అడిక్ట్ అవుతున్నాం. అదే సెల్లు చూసే టైంలో కొంత సమయం మనం గ్రంథాలయానికి కేటాయిస్తే మనం జ్ఞానం సంపాదించుకుంటాము. అలాగే మన సమయాన్ని మంచిగా ఉపయోగించినట్లు అవుతుంది. జాతీయ గ్రంథోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి లైబ్రరీ గారికి, శారదాపీఠ విద్యాసంస్థల అధిపతి గారికి, విశ్రాంత ఉద్యోగి గారికి, లెక్చరర్ గారికి, మహమ్మద్ రఫీ గారికి, అలాగే స్థానిక రచయిత అయినటువంటి కొప్పుల ప్రసాద్ గారికి నమస్కారం. ట్విట్టర్ గారికి, విద్యార్థి లోకానికి శుభాశీస్సులు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే మనకు ఆలయాలు ఒక 4 రకాలు ఉంటాయి. ఆలయాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఆలయాలు తెలుసా? 4 రకాలేవో. ఒకటి వైద్యాలయం. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామికి మహాలింగార్చన, లక్ష బిల్వార్చన, శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని ఆలయ అధ్యక్షులు మేడ సుబ్బగురుమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష బిల్వార్చన, లింగార్చన, అభిషేకాల పూజలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, కళ్యాణానికి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగిందని, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని తెలిపారు. ఓం నమః శివాయ.
नमः शिवाय ओम 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 नमः शिवाय ఓం నమో నమ శివాయ. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా రోదాగుండ దేవాలయంలో ఈరోజు స్వామికి మహాలింగార్చన, బిల్వార్చన మరియు శివపార్వతుల కళ్యాణము మరియు శివపురాణము చెప్పినాము. కావున ఈ కార్యక్రమంకు వచ్చి మహాభక్తులందరూ వచ్చినందువల్ల చాలా సంతోషమైంది. ఈ కార్యక్రమం జయప్రదం చేసినారు. నమ శివాయ. మా రోజాకుంట దేవస్థానంలో నాగలింగేశ్వర స్వామికి నెలంతా నిర్విఘ్నంగా ప్రదోషకాలం గాని ఉదయకాలం గాని ప్రతిరోజు ప్రతినిత్యం పంచామృత అభిషేకాలు చేసినాము మహిళలందరం పెద్ద ఎత్తున. అలాగే అన్ని కళ్యాణాలు చేస్తున్నాము. ఈరోజు విశేషంగా మాస శివరాత్రి సందర్భంగా మహాలింగార్చన పుట్టమన్నుతో 365 శివలింగాలు చేసి మన నందన శర్మ గారి ఆధ్వర్యంలో స్వామికి మహాలింగార్చన చేసి అభిషేకం చేసి అలాగే బిల్వార్చన తర్వాత శివపార్వతుల కళ్యాణము అలాగే మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణం అయిన తర్వాత శివపురాణం ఉంటుంది. శివపురాణం విని తీర్థప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం నుంచి కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవంతంగా కార్తీక మాసంలో ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా రుచికరమైన అన్నదానాన్ని ఏర్పరచడం జరిగింది. 20వ తేదీ చివరి రోజున సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కాబోయే చైర్మన్ చలంబా పేర్కొన్నారు. భక్తులందరూ 20వ తేదీ స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవం విజయవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా చివరి రోజున 10,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. కార్తీక మాసం మొదలు రేపు అమావాస్యతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది. మొదటి రోజు నుండి మాకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేదానికి దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరవలేనిది. రేపు అనగా గురువారం 20వ తేదీన ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి ఉదయం 5 గంటలకే స్వామివారికి కోటి బిల్వార్చన అలంకరణతో స్వామివారిని అలంకరించడం జరుగుతుంది. రేపు తెల్లవారుజామున అభిషేకాలు చేసిన అనంతరం స్వామివారికి అర్చనలు చేసి అంతరాలయంలో ఎవరికి ప్రవేశం ఉండదు. కేవలం బయట నుంచే దర్శనం ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం జరిగేటువంటి రథోత్సవంలో ఎంతో విశేషంగా భక్తులు పాల్గొంటారు. కోలాటలు, చెక్క భజనలు, చిన్నపిల్లల నృత్యాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రథమానంది దేవస్థానం తిరునాళ అనేది నంద్యాల పట్టణ ప్రజలకు చాలా పురాతనమైనటువంటి కార్యక్రమము. ఈ కార్యక్రమంలో రేపు దగ్గర అన్నప్రసాద వితరణకు 10,000 మంది పైగా హాజరవుతారని మా అంచనా. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. స్థానిక పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడ వచ్చేటువంటి వారు ముఖ్యంగా పార్కింగ్ విషయంలో పోలీసు వారితో దేవస్థానం కమిటీతో సహకరించాలని కోరుకుంటున్నాం.
ఎందుకంటే వచ్చేటువంటి వాహనాలు పోయే వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. దయచేసి ఈ విషయంలో అందరూ సహకరించాలని కోరుతూ రేపు సాయంకాలం జరిగేటువంటి రథోత్సవ కార్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని రేపు అన్నదాన సమితి మరియు గొల్లంకొండ కుటుంబ సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి అమావాస్య రోజున వారు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. మా అన్నదాన సమితి వారు సంయుక్తంగా రేపు ప్రజలకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనము, రాత్రి టిఫను, అల్పాహారం, క్షమించాలి టిఫన్ కాదు అల్పాహారం, ఉదయం అల్పాహారం, సాయంత్రం అల్పాహారము, మధ్యాహ్నం అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది. తప్పక భక్తులందరూ హాజరయ్యి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రూములు, బండపరుపు, కొంత పనులు పెండింగ్ ఉన్నాయి. వాటికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మమ్మల్ని ప్రోత్సహించాలని వేడుకుంటాం. ఓం నమః శివాయ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరి మండలం నుంచి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి 2వ విడత రైతులకు ఖరీఫ్ చేయూతగా అన్నదాత సుఖీభవ ద్వారా నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతులకు 3,135 కోట్ల జమ అయ్యాయి. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని యాంబాయి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జిల్లా స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణియా, డోన్ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్, వ్యవసాయ శాఖ ఏడీఏ వెంకటేశ్వర్లు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో నంద్యాల జిల్లాకు సంబంధించి మొత్తం 2,06,052 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 103.03 కోట్లు, పీఎం కిసాన్ లబ్ధిదారులు 1,83,543 మందికి 36.68 కోట్లు, మొత్తం 139.71 కోట్లు జమ అయ్యాయి. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈరోజు 2వ విడత నిధులని జమ చేయడం జరుగుతూ ఉంది. మొదటి విడత పూర్తిగా అయినాయి, 2వ విడత చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అకౌంట్ తేడాలుండి రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అకౌంట్ నంబర్స్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చెప్పినటువంటి ప్రతి మాటని నిలుపుకునేటువంటిదే ఎన్డీఏ ప్రభుత్వం. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు ప్రతినిత్యం మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గత 5 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడనటువంటి నాయకులు ఈరోజు మళ్ళీ రాయలసీమ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 100 రోజుల్లోనే హంద్రీనీవా ప్రాజెక్టు 6 పంపుల నుంచి 12 పంపుల స్థాయికి తీసుకెళ్లాము. 3,800 కోట్ల రూపాయలని కేటాయించి పనులను పూర్తి చేసి నీళ్లను విడుదల చేసినటువంటి ప్రభుత్వం మాది. అట్లానే ప్రతి రాయలసీమ ప్రాజెక్టుకు కూడా నిధుల కేటాయింపులతో పాటు పనులను కూడా పరుగులు పెట్టించడాని కోసం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. త్వరలోనే వాటన్నింటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కూడా రూపొందించడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణియా పేర్కొన్నారు. బేతంచెర్ల మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణియా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గణియా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు సంపూర్ణ పోషణలో భాగంగా గుడ్లు, పాలు వంటి పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలు, స్టెంటెడ్ పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం తినేలా చూడాలని మరియు వారికి ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలను వేయించి క్రమం తప్పకుండా పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలోని హాజరు పట్టిని, ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మరుగుదొడ్లను శుభ్రపరచుకోవాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. గర్భిణీ స్త్రీలకు అవసరమైన కిట్లను సమయానికి అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.